కొల్లేరు తర్వాత అక్కడి ప్రజలకిచ్చిన మాటలు నెరవేరలేదు. సరే, మరో అంశం కూడా మరుగున పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వం చిత్తడి నేలల పరిరక్షణ చట్టం అమలు అనుమానంగా కనిపిస్తోంది. స్థానిక పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆ చట్టం కాగితాలకే పరిమితమవుతోంది. యునెస్కో నిర్దేశించిన వారసత్వ సంపదల పరిరక్షణలో భాగంగా చట్టానికి ఒక రూపం తీసుకొచ్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రయత్నం చేసింది. ఆ చట్టం అమల్లోకి వస్తే దేశంలో ఉన్న 25 సరస్సుల్లో ఒకటైన కొల్లేరుకు మహద్దేశేనని ప్రకృతి ప్రేమికులు ఆశించారు. ఆపరేషన్ కొల్లేరుకు సార్థకత వస్తుందని భావించారు. కానీ రాజకీయ ఎత్తుగడల అడ్డంకుల మధ్య కొల్లేటి దుర్దశ మారడం లేదు. చిత్తడి నేలల పరిరక్షణలో భాగంగా దేశంలో ఉన్న 25 సరస్సుల్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక అడుగు ముందుకేసింది. 1971లోని రామ్సార్ ఒప్పందం ప్రకారం జీవ వైవిధ్యాన్ని రక్షించే ప్రకృతి వనరుల్ని కాపాడుకోవాలి. ఈ ఒప్పందంలో కొల్లేరును కూడా చేర్చారు. వెంటనే ఈ ప్రాంత ప్రజల నుంచి తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. భారత ప్రభుత్వం 2010 మే 24న చిత్తడి నేలల మార్పిడి చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజాభిప్రాయ సేకరణ, అజీజ్ కమిటీల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. అజీజ్ కమిటీ పర్యటన తర్వాత చిత్తడి నేలల పరిరక్షణ చట్టానికి భారీగా వ్యతిరేకత వ్యక్తమైంది. క్షేత్రస్థాయి పరిశీలనలో దృష్టికొచ్చిన అంశాల ప్రాతిపదికగా కొల్లేరు పరిరక్షణే ప్రధాన అంశంగా కేంద్రానికి నివేదికలు తయారు చేసి అందించారు. కేంద్రం కూడా చట్టానికి ఓ రూపం తీసుకొచ్చింది. 5వ కాంటూరు వరకు సుమారు 77,000 ఎకరాలను అభయారణ్యంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో అసహజ వ్యవసాయ, మత్స్య కార్యకలాపాలు నిషేధించి కట్టుదిట్టం చేసింది. చిత్తడి నేలల పరిరక్షణ చట్టం వస్తే సుమారు 10వ కాంటూరు వరకు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకుని కొల్లేటిని అభివృద్ధి పరుస్తారు. అంటే సుమారు 901 చదరపు కిలోమీటర్లలో 2,25,000 ఎకరాల్లో కొల్లేరు విస్తరించాలి. 10వ కాంటూరు వరకు చట్టం పరిధిలోకి తీసుకొచ్చి చట్టంలో పొందుపరిచిన అంశాలు అమలు చేస్తే ఇప్పటికే పట్టణాలుగా విస్తరించిన అనేక ప్రాంతాలు తొలగించాల్సి వస్తుంది. జిల్లా కేంద్రం ఏలూరు వరకు కొల్లేరు విస్తరిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఏ విధమైన శాశ్వత నిర్మాణాలు, రహదారులు, వంతెనల నిర్మాణాలు చేపట్టరాదు. పట్టణాలు, జనావాసాల నుంచి ఎలాంటి వ్యర్థ పదార్థాలు సరస్సులోకి వదలకూడదు. సరస్సు ప్రాంతంలో చేపల చెరువులు ఉండకూడదు. వ్యవసాయంలో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల్ని కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు లోబడే వినియోగించాలి. ప్రకృతి సమతుల్యతను నాశనం చేసే మరపడవలు నడపకూడదు. కృత్రిమ చేపల పెంపకం చేయకూడదు. ఈ చట్టం ఆలోచన వచ్చిన నాటి నుంచి స్థానిక రాజకీయ నేతలు విభేదిస్తూనే ఉన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ చట్టం తీసుకొస్తే 2 జిల్లాల ప్రజల జీవన విధానానికే విఘాతమని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యాన్ని 3వ కాంటూరుకు కుదిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం అమలుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించలేదు. ఫలితంగా కొల్లేటి వాసులు కోర్టుకు వెళ్లారు. ఈ వివాదాల మధ్య కొల్లేరు పర్యాటక అభయారణ్య అభివృద్ధి గాలిలో దీపంలా మారింది. కొల్లేరు జీవ వైవిధ్యానికి నెలవు. వందల రకాల చేపలతో కళకళలాడాల్సిన కొల్లేరు నేడు నిస్సారంగా మారింది. లక్షల ఎకరాల్లో విస్తరించిన సహజ సిద్ధమైన మంచినీటి సరస్సులో మత్స్య సంపద అనూహ్యంగా తరిగిపోయింది. మత్స్యకారుల ఉపాధికి గండిపడుతోంది. పారిశ్రామిక, మురుగునీటి కాలుష్యం కొల్లేరు కొంపముంచుతోంది. సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు 4,87,000 ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు మానవ చర్యల కారణంగానే కుచించుకుపోతోంది. 5వ కాంటూరు వరకు లెక్కించి 59,000 ఎకరాలకు మాత్రమే పరిమితం చేశారు. సహజ సిద్ధమైన కొల్లేరులో గతంలో సుమారు 140 రకాల చేపలు పెరిగేవి. స్వచ్ఛమైన నీటిలో పెరిగే ఈ చేపలకు గిరాకీ అంతా ఇంతా కాదు. లక్షల మంది కొల్లేటి ప్రజలకు తరతరాలకు సరిపడా ఉపాధి కల్పించింది కొల్లేరు. నేల స్వభావం, నీటి నాణ్యత, చేపలకు ఆహారంగా ఆల్గే, వీటన్నింటినీ విస్తారంగా కలిగిన కొల్లేరు ప్రకృతి వరప్రదాయని. ప్రసిద్ధి చెందిన చేప రకాలు కాసులు కురిపించేవి. అందుకే స్వార్థపరులు కొల్లేటిని కబ్జా చేస్తున్నారు. కొల్లేరులో చేపల వేట ప్రధాన వృత్తి. ఆదాయము బాగుండేది. చేప అనగానే గుర్తొచ్చే కొర్రమీను కొల్లేరు ఉత్పత్తే. ఇది దాదాపు 6 ఏళ్ల క్రితం పరిస్థితి. ఇప్పుడంతా మారిపోయింది. కొల్లేరుకే ప్రత్యేకమైన చేపలు ఇప్పుడు కనిపించడం లేదు. స్వచ్ఛమైన నీరు కలుషితమైపోతుంది. పారిశ్రామిక గరళాలు జల జీవరాశులను సర్వనాశనం చేస్తున్నాయి. భీమడోల్ ఫ్యాక్టరీ నుంచి ఆ వాటర్, ఫ్యాక్టరీ నుంచి వాటర్ ఇటంటో పినుమకలంక ఆ వాటర్ వస్తాం వల్ల వాటర్ కలుషితం అయిపోయి చేప ఎప్పటికప్పుడు తగ్గిపోతుంది. మరీ దారుణం అండి ఈ సంవత్సరం. అసలు
కొల్లేరు లేదు, వాటర్ లేక స్ప్రెడ్ అయిపోయి మొత్తం వాటర్. కాలుష్యత్వం పెరిగిపోయి అలాగా పక్షులు కూడా అంతగా రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపుతలేదు. అది చేపలు లేక మెయిన్. మా తాతల ముత్తాతల టైంలో మాకు వాళ్ళు తెచ్చిన చేపలు అంటే కావుళ్ళు తీసుకొచ్చేవారండి. ఇప్పుడు ఆ చేప లేదు, ఆ రకాలు కూడా లేవండి. మా ఉంటే 4-5 రకాలు ఇప్పుడు మిగిలినాయి. కానీ అవన్నీ అప్పుడు బొచ్చు, కొరమేను, చీలబొత్తి రకరకాల చేపలు ఉండేయండి. ఇప్పుడు మిగిలింది ఏంటంటే నల్ల చేపల్లో గొరక, ఎంగిలాయి, మట్ట కూడా ఈ 4 రకాలే దొరుకుతున్నాయండి. ఇక కొల్లేరులో ప్రస్తుతం కనిపిస్తున్న చేపల రకాలు 20 నుంచి 25 మాత్రమే. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న జలపుష్పాలు అంతరించిపోతున్నా పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు బాగా దొరికియండి, అప్పుడు బాగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు ఏం దొరుకుతలేదండి. ఇప్పుడు సంపాదన తక్కువ, ఇప్పుడు బాగా బాధపడుతున్నామండి. ఇతర స్కూల్కి పిల్లల్ని బడికి పంపించేవాళ్ళండి. ఆధారం లేక స్కూల్కి పంపిస్తే అక్కడ పిల్లల్ని కాడ బడి స్కూల్ కాడ మానిపించేసి అలా ఉంటున్నామండి. మేము బతుకుతాక కష్టంగా ఉంది. పిల్లల్ని చదివించుకుంటే అక్కడ మాకు ఆధారం ఏమీ లేదు. 2006లో కొల్లేరులో ఉన్న చేపల రకాలను పునరుద్ధరించేందుకు 56 లక్షల రూపాయలతో కార్యక్రమాలు చేపట్టారు. ఆ నిధులు ఏ మూలకు చాలలేదు. ఇంతవరకు విత్తనాభివృద్ధికి గాని, చేపల సంతతి అభివృద్ధికి గాని మత్స్యశాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పూర్వం కొల్లేరు డెవలప్మెంట్ స్కీమ్ అని సెపరేట్గా ఒక స్కీమ్ ఉండేది. దాంట్లో వాళ్ళు చాలా వరకు చేసేవారు. ఇప్పుడు ఆ స్కీము చాలా కాలం క్రితమే వండప్ అయిపోయింది కాబట్టి స్పెషల్గా అట్లాంటి యూనిట్ కనుక పెట్టినట్టు ఎలా ఉంటే అక్కడ ఉన్నటువంటి జాతుల్ని పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది. కొల్లేరుకు 67 మురుగునీటి కాలువల ద్వారా నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఈ కాలువల ద్వారా అనేక వ్యర్థాలు కొల్లేటిలోకి చేరుతున్నాయి. విజయవాడ, ఏలూరు పట్టణాల మురుగునీరు, సుమారు 100 పరిశ్రమల విష వ్యర్థాల జలాలను శుద్ధి చేయకుండానే కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి కొల్లేరుకు చేరి నీరు స్వచ్ఛతే కోల్పోతోంది. కలుషిత నీటిలో చేప మనుగడ కోల్పోతోంది. కలుషిత జలాలలో పునరుత్పత్తికి అవకాశం లేకుండా పోతోంది. కిక్కిసి, గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోయింది. వాటిని తొలగించే దిక్కు లేదు. ఒకప్పుడు రోజుకు 100 టన్నులు కొర్రమీను దొరికేది. ప్రస్తుతం 20 టన్నులు మించడం లేదు. వేటకు వెళితే రోజు కూలీ కూడా మిగలడం లేదంటున్నారు మత్స్యకారులు.